వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర మూవీ శ్రీరామనవమికి గ్లిమ్స్ కానీ అలానే ట్రైలర్ కానీ రిలీజ్ అవ్వాల్సింది, అయితే కాస్త లేట్ అయింది. సో ఎందుకంటారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఎందుకని వాయిదా పడింది? ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. సో రీజన్ ఏంటంటారు? విశ్వంబర మనకు తెలిసిందే కాస్త పోస్ట్ పోడ్ అయింది, లేదా సైడ్ ట్రాక్ ఎక్కిందని ఒక వార్త అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే మనశంకర వరప్రసాద్ కన్నా ముందే స్టార్ట్ అయింది. అయితే అది ట్రైలర్స్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అనుకునేటువంటి బజ్ రాలేదు. ప్లస్ అప్పుడు అంటే విశ్వంబర రిలీజ్ చేద్దామన్న టైంకి మార్కెట్ యొక్క టేస్ట్, ఆడియన్స్ యొక్క టేస్ట్ మారింది. పాన్ ఇండియా స్టైల్లో వెళ్ళిపోయారు హీరోల ఇమేజ్ అంతా. వరుసగా అంతకుముందు చిత్రాలు కొంచెం ఆచార్య అట్లాంటి సినిమాలు డిసప్పాయింట్ అవ్వడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక పునరాలోచన పడిపోయింది విశ్వంబర చిత్రానికి అనేది ఒక ఇండస్ట్రీ టాపిక్, మనకి ఇండస్ట్రీ డిస్కషన్. సో దాంతో విశ్వంబరని సైడ్ ట్రాక్ పెట్టేసి మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కథతో కొత్తగా, అంటే ప్రేక్షకుడు మారిన ప్రేక్షకుడు ఆ టేస్ట్ ప్రకారం జరుగుతున్న కాంపిటీషన్స్, అంటే కాంపిటీషన్ అంటే ఇది పాన్ ఇండియా వరల్డ్కి వెళ్ళిపోయింది సినిమా స్థాయి. మల్టీ స్టార్స్, ఇది మాస్ హీరోలు అంతా కూడా ఏదో ఒక ఆ రేంజ్ సినిమాలు చూస్తున్నప్పుడు చిరంజీవిని కూడా అట్లా ఊహిస్తున్నారు, లేదా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా తీస్తున్నారు. ఈ రెండు ఆలోచన మా గ్యాప్లోనే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక కామెడీ చిత్రం ముందు తీసుకొచ్చుకొని ఈ మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని సూపర్ డూపర్ అయితే చేసేసాం. నెక్స్ట్ విశ్వంబర ట్రాక్లోకి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. తగినటువంటి కార్యాచరణ అంటే వర్క్ మళ్ళీ రీ ఎడిటింగ్ చేయడము, ఇంకా లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏదంటే మార్చుకోవడాలు, ఇంకో కొంచెం ఏదన్నా అంటే రీషూట్ చేస్తుందని చెప్పలేము, బట్ ఆ ఎడిటింగ్ కానీ అది కానీ మళ్ళీ కొంచెం రీ ఎడిట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఆ కార్యక్రమాలలో భాగంగానే ఈ శ్రీరామనవమికి చిరంజీవి గారి ఈ చిత్రం తాలూకు విశ్వంబర తాలూకు గ్లిమ్స్ కానీ ఇచ్చిన ట్రైలర్ కానీ అదొక టీజర్ కానీ రిలీజ్ చేద్దామని ఆలోచన ఉన్నదన్నట్టుగా గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం, అలాంటి వార్తలు ఉండేది. బట్ ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది కానీ ఇంకా రాలేదు. ఆ ప్రస్తావనలు అయ్యేసరికి ఒక్కసారిగా మెగాస్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారన్నమాట వాస్తవంగానే. ఇక్కడ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద చిత్రం తాలూకు గ్లిమ్స్ ఇవ్వడంతో రెండు కాంపిటీషన్ ఉండకూడదు, రెండు ఒకేసారి రాకూడదు అనే ఉద్దేశంతో దాన్ని కాస్త వాయిదా వేసినట్టుగా మనం భావించవచ్చు. అయితే మళ్ళీ ఒక 2-3 వీక్స్ తర్వాత విశ్వంబరగా అప్డేట్ వస్తుంది. అప్పటికి మెగా ఫ్యాన్స్ వెయిట్ చేసి ఆ ఫెస్టివల్ ఏదో అంటే 2-3 వారాల తర్వాత విశ్వంబర తాలూకు ఆ ప్రోమో కానీ టీజర్ కానీ ఏదన్నా అప్డేట్ ఇస్తుండొచ్చని నా అంచనా. సార్, విశ్వంబర మూవీ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది. తర్వాత చాలా మూవీస్ వచ్చాయి మీరు అన్నట్లుగానే. అంటే ఫ్యాన్స్కి ఏమైనా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా మూవీ తోటి కావచ్చు, ట్రైలర్స్ రాక? అంటే ఇప్పుడు ఆ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారు అనేది ఒక కోణం. ఇంకో రెండవది అంటే ఇప్పుడు బిజినెస్ ఆడియన్స్ టేస్ట్ మారింది, బిజినెస్ స్టైల్ మారింది, పాన్ ఇండియా వరల్డ్కి వెళ్ళిపోయింది. కలెక్షన్ రాగానే 500 క్లబ్, 300 క్లబ్, 1000 కోట్ల క్లబ్, 1500 కోట్ల క్లబ్, మొదటి రోజు ఎంత కలెక్షను, రెండో రోజు ఎంత కలెక్షను, ఈ కాంపిటీషన్ వరవడిలో ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. దాని తగ్గట్టుగా మనం కూడా సినిమాని ఆ విధమైనటువంటి రూపంలో ఇవ్వాలి, మా హీరోని కూడా అలా చూసుకోవాలని ఆడియన్స్ ఫ్యాన్స్ అనుకోవడం, ఈ క్యాలిక్యులేషన్లో ఆ సినిమా కొంచెం కూర్పులు చేర్పులతోటి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు మళ్ళొక్కసారి చిరంజీవి తన ఇమేజ్తో వస్తాడని నా ఉద్దేశం. సార్, మనశంకర వరప్రసాద్ తర్వాత మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి విషయమే అది. ఫస్ట్ అవకాశాలు రాక ఇబ్బంది పడతారు, అవకాశాలు వచ్చిన తర్వాత సక్సెస్ కోసం ఆరాటపడతారు, సక్సెస్ వచ్చిన తర్వాత ఇమేజ్ కోసం ఆరాటపడతారు, ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చిన ఇమేజ్ని కాపాడడానికి కష్టపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళంతా కూడా నిన్న వరశంకర ప్రసాద్ ఇమేజ్ తోటి మళ్ళీ చిరంజీవి గారి ఇమేజ్ పడిపోకుండా ఉండాలంటే మళ్ళీ అంతకు మించిన సినిమా ఇవ్వాలని వాళ్ళు తాపత్రయపడతారు. ఏ హీరోకైనా ఏ ఆర్టిస్ట్కైనా ఈ నేనైతే చెప్పాను ఆ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి విశ్వంబర వాళ్ళొక్క మంచి ప్రయత్నంతో మంచి రూపుదిద్దుకొని వస్తుందని నేను చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ.